श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीचन्द्रशेखरेन्द्रसरस्वती यतीन्द्रपरब्रह्मणे नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథంలో రకరకాల అధ్యాయాలు చెప్పుకుంటున్నాం. అయితే ఆనాడు భారతదేశం ఎంత అద్భుతంగా నడిచిందంటే ఇద్దరు చల్లని శేఖరుల మధ్య ఉన్నది అని ఒకానొక మహానుభావుడు ఉన్నారు. ఇద్దరు చల్లని శేఖరులు అంటే ఇద్దరు చంద్రశేఖరులు ఉన్నారటండి ఒకే సమయంలో. అది ఎలా అంటే ఒకటి కాంచీ యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారైతే ఇంకొకరు సాక్షాత్తు ఎప్పుడూ కూడా ధ్యాన నిమగ్నులై ఉండి అసంప్రజ్ఞాత సమాధి అనేటువంటి అద్వితీయమైనటువంటి సమాధి స్థితిలో ఉండేటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు శృంగేరి పీఠాధిపతులండి. సాక్షాత్తు ఆయన శారదాంబ స్వరూపులుగా చెప్తారు. ఆయన శ్లోకం కూడా సదాత్మధ్యాన నిరతం విషజేభ్యుజ పరాంముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీమని. ఇవాళకి కూడా చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క సన్నిధానంలో కూర్చుని అనుష్ఠించిన, జపం చేసుకున్న, వారి సన్నిధానాన్ని దర్శనం చేసుకున్న ఆత్మానుసంధానం కలుగుతుందండి. ఎవరితో అంటే భగవంతుడితో ఆత్మసంధానం కలుగుతుంది. ఎప్పుడూ కూడా చంద్రశేఖర భారతీ స్వామివారు ఆయన ఉన్న కాలంలో ఎక్కువ కాలము ధ్యాన నిమగ్నులై సమాధి స్థితిలోనే కాలక్షేపం చేశారండి. ఎప్పుడైనా ఒకప్పుడు బాహ్యస్మృతికి వస్తూ ఉండేవారు. కానీ ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారంటే ఆయన ఎప్పుడు ఎవరి గురించి ఎక్కడ ఎలాంటి స్థితిలోనూ ఎప్పుడు ఎలా చెప్పాలో బాగా తెలిసినటువంటి వారు. సరళమైన సంస్కృతంలో ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చారండి. కాలడిలో వారి గురువుగారు, అంతకుముందు పీఠాధిపతులు జగద్గురువులు శంకర భగవత్పాదుల వారి యొక్క జన్మించిన స్థలమున అక్కడ ఆలయం కట్టిస్తే అక్కడ పునః శారదాంబ ఆలయం కట్టి వేద విద్యాభ్యాసం జరగాలని వేద పాఠశాల కట్టించి సనాతన ధర్మ ప్రతిష్టాపన చేసిన వారిలో ముఖ్యులు చంద్రశేఖర భారతీ స్వామివారు. అప్పుడు యావత్ భారతదేశమంతా కూడా చల్లగా ఉందంటే ఇద్దరు చంద్రశేఖరులు ఉన్నారని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉండవచ్చు. ఆ చంద్రశేఖరుల వారి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి గొప్ప విశేషం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఒకానొక సమయంలో నీలంరాజు వెంకటశేషయ్య గారు ఎవరైతే గ్రంథం రాశారో ఆయన శృంగేరికి వెళ్ళారటండి. శృంగగిరికి వెళ్ళి పీఠాధిపతుల దర్శనం చేసుకున్నారట. ఆయన ఎన్నాళ్ళో సమాధి స్థితిలో ఉండి ఎప్పుడో ఒక్కమారు బాహ్య స్మృతికి వస్తుండేవారటండి చంద్రశేఖర భారతీ స్వామివారు. ఆయన ఎప్పుడు బాహ్య స్మృతికి వస్తారో ఎవరికీ తెలిసేది కాదు. చాలామంది భక్తులు ఆయన దర్శనార్థం వచ్చి ఆయన సమాధి స్థితిలో ఉన్నారని తెలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన ఎన్నాళ్లకో అంటే 30 రోజులకో లేకపోతే 2 మాసాలకో 3 మాసాలకో ఒక్కమారు భోజనం చేస్తూ ఉండేవారు. ఆయన ఏనాడు కూడా అనారోగ్యం ఎరగనటువంటి వారు. ఆయన స్వచ్ఛందంగా ఆయన శరీరాన్ని ఒక తృణప్రాయంగా తుంగభద్రలో విడిచిపెట్టినటువంటి పరమ యోగి, మహాయోగులలో యోగి చంద్రశేఖర భారతీ స్వామివారు. ఎప్పుడూ కూడా ఆత్మధ్యానంలో ఉండేటువంటి వారు. ఆయన దర్శనార్థం వెళ్ళారటండి. అయితే ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు సనాతన ధర్మ ప్రతిష్టాపనకని భారతదేశ ప్రభుత్వంతో మంతనాలు జరపడానికని అప్పుడున్నటువంటి పీఠాధిపతులందరినీ కూడా సమీకరించి హిందూ ధర్మ సంస్థాపన, సనాతన ధర్మ సంస్థాపననే అనేటువంటి ఉద్యమంలో భాగంగా వీరు కొంతమంది సహచరులతో కలిసి బయలుదేరి శృంగగిరికి వెళ్ళారట. అయితే చంద్రశేఖర భారతీ స్వామివారు ఎప్పుడో కానీ బాహ్యస్మృతికి రానటువంటి వారు ఆ రోజు వారు అదృష్టవశాత్తు బాహ్యస్మృతికి వచ్చారటండి. దీర్ఘ సమాధినిష్ఠులై ఉండి ఆనాడే బాహ్యస్మృతిలోకి వచ్చి జ్ఞానస్వరూపులుగా దర్శనమిచ్చారట. అయితే చూడడంతోనే స్వామివారు వీరుడు ఒక ప్రశ్న వేశారట. కామకోటి పీఠాచార్యులు ఈ మారు వ్యాస పూజ ఎక్కడ చేశారు అని అడిగారట. అడిగితే మధ్యార్జునంలో చేశారండి అని సమాధానం చెప్పారట వీరు. అయితే అటు తర్వాత
సనాతన ధర్మ సంస్థాపనకై, సనాతన ధర్మానికి రాజ్యాంగ రక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సలుపుతున్న కృషి, దేశంలో మత సంస్థలన్నిటినీ సమైక్యతను వారు కావిస్తున్నటువంటి ప్రయత్నాలు శృంగేరి స్వామివారికి చెప్పారటండి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు. అయితే స్వామివారు అన్నీ విని ఇలా అన్నారట, దేశ పరిస్థితులను సుసూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యమేంటో గుర్తించజారిన వారు కంచి స్వామివారు ఒక్కరు మాత్రమే. ఈ విషయంలో మేమందరము వారి కృషిపైన ఆధారపడి ఉంటాం. ఇందుకు మేము వారికి ఎంతో కృతజ్ఞులమై ఉంటాం. వర్తమాన కాలంలో మన దేశంలో సనాతన ధర్మ సంస్థాపన ఈ మాత్రమైనా ఉండి అందరూ స్వధర్మ ఆచరితులై ఉన్నారంటే అందుకు ప్రధానమైనటువంటి కారణం శ్రీ కంచి శంకరాచార్యులే అని ప్రేరకులు అని చెప్పారటండి స్వామివారు. చెప్పి అప్పుడు శృంగగిరిలో పనిచేస్తున్నటువంటి సంగమేశ్వర శాస్త్రి గారు అనేటువంటి ఒక మఠాధికారిని పిలిపించి శృంగేరి పీఠంతో సంబంధం గల తీర్థముక్తపురి హరిహరూర్ పీఠాధిపతులను కలుసుకొని కంచి స్వామివారు సంకల్పించిన ప్రయత్నంలో అన్ని విధాలా మాకు తోడు పడవలసిందని చెప్పి వారిద్దరినీ కూడా కంచివారి వెంట పంపించారటండి. కంచి నుంచి వచ్చినటువంటి ఈ శిష్యుల చేత శిష్యుల వెంట పంపించారట. ఆ మఠాధిపతులతో మాట్లాడి తిరిగి శృంగేరికి వచ్చి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారికి వీరు కృతజ్ఞతలు చెప్పుకున్నారటండి. అలా హిందూ మతోద్ధరణకు కంచిస్వామి చేస్తున్న సేవలకు తామెంతో కృతజ్ఞులమంటూ మరోమారు శృంగేరి స్వామివారు ప్రశంసించారట. అలాగా శంకరులు షణ్మత స్థాపనాచార్యులైతే కాంచీ యతీంద్రులు ఆ మతాల్ని నిలబెట్టడానికని ఎంతో ప్రయత్నం ఆనాడు భారత ప్రభుత్వంతో గొప్ప ఉద్యమం లాంటిది చేసి చాలా సుసూక్ష్మంగా, చాలా సునాయాసంగా, చాలా జాగ్రత్తగా, అతి సున్నితంగా ఆ రోజు పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టి స్వామివారు సనాతన ధర్మ ప్రతిష్టాపనకు చాలా కృషి చేశారనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే మనం ఇవాళ చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క స్మరణ చేసుకోవటం. ఒక్కసారైనా నిత్యము చంద్రశేఖర భారతీ స్వామివారి స్మరణ చేసుకుంటే వాళ్ళకి ఆత్మధ్యాన నిష్ఠ కలుగుతుంది అని ఇవాళకి శృంగగిరిలో విశ్వసిస్తారు. నేను శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి ప్రత్యేకంగా అర్చన చేసిన తర్వాత విభూతిస్తారండి. ఇవాళకి నేను ఒక 3 రోజులు ఉన్నాను అక్కడ, 4 రోజులు. ఆ సమయంలో చాలామంది వచ్చి 2 చోట్ల విభూది చేత్తో గుప్పెట్లు కొట్టి తీసుకెళ్లారు. అందులో ఒకటి చంద్రశేఖర భారతీ స్వామివారి సన్నిధానం నుండి, రెండవది నృసింహభారతీ స్వామివారు ప్రహ్లాద వరదోదేవో యో నృసింహ పరోహరి నృసింహోపాసకం నిత్యం తం నృసింహ గురుం భజే. నృసింహ భారతీ స్వామివారిని మహానరసింహస్వామి వారు ఉపాసకులు. ఆయన పూర్వ గురువులకి పైవారు. ఆయన కూడా శృంగేరి జగద్గురువులు. ఆయన సన్నిధానం నుండి చంద్రశేఖర భారతీ స్వామివారి సన్నిధానం నుండి విభూతి గుప్పెళ్ళు కొద్దీ పట్టుకెళ్ళి ధరించడం నా ఎదురుకుండా చాలామంది పట్టుకెళ్ళారు. నేను కూడా తెచ్చుకున్నవాడిని. అటువంటి గొప్ప శక్తివంతులండి వారు, మహా ఆత్మధ్యాన నిరతులు. అటువంటి వారి స్మరణ ఇవాటికి కూడా చాలా పెద్ద వాళ్ళ ఇళ్లల్లో, శ్రౌతులు ఆహితాగ్నులు లాంటి వారి ఇళ్లల్లో చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క పటాలు నేను చూశాను. పరమాచార్య స్వామివారి యొక్క చిత్రపటము, చంద్రశేఖర భారతీ స్వామివారి చిత్రపటము నేను చాలా చోట్ల చూశాను. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారి స్మరణ మనం కాంచీ యతీంద్రుల గురించి చెప్పుకోవటంలో రావటం నిజంగా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.